బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారిందని అమరావతి వాతావరణ విభాగం తెలిపింది. ఇది నెల 3న పారాదీప్, గోపాలపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని స్పష్టం చేసింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రైలు, రోడ్డు మార్గాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపింది. తీర ప్రాంతాల్లోని అన్ని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా 3వ తారీఖు ఉదయం నాటికి దక్షిణ ఒడిశా మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. వీటి ఫలితంగా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు మరియు ఉరుములతో కూడినటువంటి జల్లులు అనేక చోట్ల మన కోస్తాంధ్రప్రదేశ్ రావడానికి అవకాశం ఉంది ఈ రోజు రేపు. అదేవిధంగా రాయలసీమలో కొన్ని చోట్ల మనకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసేదానికి అవకాశం ఉంది. ఈదురుగాలులు ఈ రోజు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖున మనకు కోస్తాంధ్రప్రదేశ్ లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేదానికి అవకాశం ఉంది. 4వ తారీఖు, 5వ తారీఖున మనకు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. ఇక ఉరుములు, మెరుపులు మనకు కోస్తాంధ్రప్రదేశ్ లో రాబో 5 రోజులు వచ్చేదానికి అవకాశం ఉండగా రాయలసీమలో రేపు, ఎల్లుండి రావడానికి అవకాశం ఉంది.